హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్ అట్రన్. నేను మీ రాకీ విత్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్తో. ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే అందరికి కూడా తెలిసిన విషయమే. జస్ట్ ఇంకొక 4 days 17 hours మన హోలీ టెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. హోలీవర్స్ కొత్త రూపం దాల్చుకోబోతుంది, అంతే కదా సార్? ఎస్. సో మరి 4 days మనందరం రెడీగా ఉంటాము, ఆ విషయం అందరికీ కూడా తెలుసు. మరి తర్వాత మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటి, ఎలా ఉండాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, నరేందర్ సార్ అది డిస్కస్ చేద్దాము మన కమ్యూనిటీ కోసం. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మనం చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు 20 తారీఖు నాడు టైమర్ కంప్లీట్ అయిపోయి డెక్స్ ఓపెన్ అయిపోతుంది. సో ఫస్ట్ డెక్స్ ను టెక్నికల్ గా ఇప్పుడు 100% డీసెంట్రలైజ్డ్ వస్తుంది కనుక, Web3 టెక్నాలజీలో వస్తుంది కనుక, దాంట్లో వచ్చిన టెక్నికల్ విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎవరు కూడా తొందరపడద్దు. అయితే చాలా మంది ఆలోచిస్తున్న విషయం ఏంటంటే సార్, ఇప్పుడు 4 months నుంచి సైట్ అప్డేట్ లోనే ఉంది కదా. సో చాలా మందికి ఇన్కమ్ సోర్స్ లేదు, అంటే ఫుల్ టైమ్ నెట్వర్కర్స్ కి. వేరే చేస్తున్న వాళ్ళకి మనకు తెలియదు, కానీ మెటాఫోర్స్ లైఫ్ అని అనుకున్న వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ లేదు కాబట్టి, సో వాళ్ళకి మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ఓకే, అంటే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, డెక్స్ ఓపెన్ కాగానే ఫస్ట్ మనము టెక్నికల్గా దాన్ని వచ్చిన అప్డేట్స్ అన్నిటిని అర్థం చేసుకుని నేర్చుకునే ప్రయత్నం చేయాలి, తొందరపడొద్దు. రెండో పాయింట్ ఏంటంటే, ఎవరు కూడా భయపడొద్దు. ఎందుకు భయపడొద్దు అంటే, ఇప్పుడు రకరకాల అవసరాలు ఉంటాయి కొంతమందికి. ఇప్పుడు మీరు అన్నట్టు ఫుల్ టైమ్ నెట్వర్కర్స్కు 4 నెలల నుంచి ఇన్కమ్ లేదు కనుక, వాళ్ళ దగ్గర ఆల్రెడీ వర్క్ చేసి సంపాదించిన కైండ్స్ చాలా ఉన్నాయి. వర్క్ ద్వారా డబ్బులు పెట్టి కొనలే, వాళ్ళు వర్క్ చేసి సంపాదించారు కనుక కొన్ని కైండ్స్ ఖర్చుల కోసం ఒక 50,000 అవసరం ఉంటుంది, ₹1,00,000 అవసరం ఉంటుంది, అంత మేరకు అమ్ముకుంటారు. అలాగే కొంతమంది ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కొంత వాళ్ళకి అవగాహన లేక 4 months ఆగింది కనుక మళ్ళీ ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో కూడా కొంతమంది అమ్ముకునే అవకాశాలు ఉంటాయి. సో నేనేం చెప్తున్నానంటే, ఇట్లాంటివి కామన్ గా అన్ని ప్రాజెక్టులలో ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో మనం ఎవ్వరం కూడా ఇంకో రకంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అత్యవసరం అయితే తప్ప ఎవరు అమ్ముకోవద్దు. అది కూడా ఎంత అవసరం ఉందో అంతే. ఇప్పుడు నీకు 50,000 అవసరం ఉన్నాయి, ఎన్ని కాయలు అమ్ముకుంటే 50,000 వస్తాయి, అంత మేరకే ప్లాన్ చేసుకోవాలి. ఓకే. అలాగే మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరైనా ఇప్పుడు కొనుక్కోవాలనుకుంటే ఇది రైట్ టైం అనమాట, మంచి అవకాశం. ఖచ్చితంగా 3-4 days డౌన్ అవుతుంది రేటు. అంటే ఇప్పుడు మనం 5.75 దగ్గర చూసినాం కదా, 5 వరకు రావచ్చు, 4.5 వరకు రావచ్చు, 4 వరకు కూడా రావచ్చు. సో దాన్ని మనం ఆ టైంను మన అనుకూలంగా మార్చుకొని, మనం కనుక ఇప్పుడు డైస్ రెడీగా పెట్టుకుంటే, రాగానే డౌన్ కాగానే కొని పెట్టుకున్నాం అనుకో, మళ్ళీ ఒక వారం 10 రోజులకు మళ్ళీ లేచినప్పుడు ఒక $2-3 లాభం వచ్చినా ప్రాఫిట్ ఎంత ఇన్కమ్ ఉంటుంది, అట్లా కూడా చేసుకోవచ్చు అనమాట. ఈ 2-3 విషయాలు ఖచ్చితంగా కమ్యూనిటీ దృష్టిలో పెట్టుకోవాలి, అందరు కూడా అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా అలాగే ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎన్ఆర్ అట్రన్ అండ్ వాయిస్ ఆఫ్ నెట్వర్క్ అండ్ సంతోష్ సార్ది Web3 3.0 అండ్ కెమెరామెన్ అమర్ అన్నది వచ్చేసి ఫోర్స్ రెడ్డి. కాబట్టి ఎవరు కూడా భయపడొద్దు, తొందరపడొద్దు, కంగారు పడొద్దు. ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తీసుకొని కరెక్ట్గా ఫాలో అవుదాం, అందరం సక్సెస్ అవుదాం. ప్రతిదీ మేము నేర్పించడానికి రెడీగా ఉన్నాం. ట్రయల్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. జై హోలీవర్స్.